అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యోవేలు గ్రంథము 23 అధ్యాయము 13 వచనంలో వ్రాయబడినట్టుగా, నేను ధాన్యమును తైలమును మీకు పంపించుచున్నాను. దేవో ధాన్యమును తైలమును నేను నీ యొద్దకే పంపించుచున్నాను. నిజమే, ఏలియా దగ్గరికి కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు నేను నీ యొద్దకు పంపిస్తున్నాను, భయపడకు అంటున్నాడంట. నిజమే కదా, ఆయన మన యొద్దకే మనకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని, ప్రతి సదుపాయాన్ని నీకు ఆయన చేరవేసే దేవుడు. ఆయన నిన్ను తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచడు. ఆయన నీ కొరకు సమస్తము సమకూర్చి పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీకు పంపిస్తాను, నువ్వు భయపడకు. ఏ రీతిగా బ్రతకాలి ప్రవ్వా అని అనుకుంటున్నావేమో, ఏ రీతిగా నేను మా బిడ్డల్ని పోవాలి ప్రవ్వా అంటున్నావా? మరి నిజంగానే దేవుడు అంటున్నాడు, పక్షులను పోషించుచున్న దేవుడు నిన్ను పోషించడా? ఆకాశ పక్షుల్ని ఆయన అవి విత్తవంట, కోయవంట, పంట కోసుకోవు, నీరు పెట్టవు, ఏది వడకవు, ఏది చేయవు, కానీ సమృద్ధి అయిన ఆహారాన్ని తింటూ ఉంటాయంట. వాటికి నచ్చిన ఆహారాన్ని నచ్చిన చోటుకి వెళ్ళి తింటూ ఉంటాయన్నమాట. ఆ విత్తనివి, పంట కోయనివే ఆ రీతిగా సమృద్ధిగా తింటుంటే, కష్టపడుతున్న నువ్వు పంటను వేస్తున్న నీవు తినకుండా ఉంటావా? లేకపోతే తిన్న దేవుడు నేను తినకుండా పస్తులుంచుతాడా? భయపడొద్దు, నేను నీ ఇంటికి పంపిస్తున్నాను ధాన్యమును తైలమును. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పేద విధవరాలకి ఏ రీతిగానైతే ఆ తొట్టిలో పిండి నూనె అయిపోకుండా సమృద్ధిగా ఉన్నాయో, కరువు కాలం అంతా కూడా ఆ రీతిగా నేను నిన్ను నింపుతాను, నేను నిన్ను పంపిస్తాను, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ధైర్యంగా ఉండు. నిజమే, ఒక పేద అమ్మమ్మ తన మనవడితో చెప్పిందంట, అది కరువు రోజులంట మనకి ప్రవ్వా. మరి ఆ అమ్మమ్మ మనకి ఏం లేదు కదా ఈరోజు తినడానికి అని అంటే, ఆయన కాకుల ద్వారా ఏలియాకు పంపించినట్టుగా మనకు పంపిస్తాడులేని, ఆయన భయపడకు అని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డ కిటికీలో చూస్తున్నాడంట, కాకి వచ్చి మనకి ఆహారం పంపిస్తుంది అని. నిజమే, ఆ కాకి రూపంలో ఒక పోలీస్ వ్యక్తి వచ్చి ఆ ప్రాంతంలో ఆయన తిరుగుతూ ఉంటే, ఎందుకు తలుపు తీసావని ఆ బిడ్డను అడిగి, ఏం కావాలి అని అంటే, మా అమ్మమ్మ నాకు ఆకలేస్తుంది, కాకుల ద్వారా ఆహారం పంపిస్తానని మా అమ్మమ్మ చెప్పింది, ఏలియా వచ్చి ఇచ్చిన రీతిగా ఇస్తాడు అని అంటే, ఆ పోలీస్ వ్యక్తికి ఆయన మీద జాలి వేసి వెళ్ళి కొన్ని సరుకులు, ఒక ఆహార పదార్థాలు కొనుక్కొని వచ్చి ఆ కిటికీలోంచి ఆ బిడ్డకి ఇచ్చాడంట. అవును, ఆయన పంపించిన దూత ఆ రీతిగా వచ్చి ఆ బిడ్డకు ఆహారాన్ని అందించాడు. నీకు నాకు కూడా ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడే. కాబట్టి భయపడొద్దు, మనం పొందుకుందాం, దేవుని స్తుతిద్దాం. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎలా పొందుకోవాలో జ్ఞానం ఇచ్చావు ప్రభా. ఏలియా కాకులకి ఇచ్చిన రీతిగా తండ్రి ప్రభా, ఏలియాకి కాకుల ద్వారా ఇచ్చిన రీతిగా తండ్రి, మాకును మంచి ఆహారాన్ని, పోషణను, సమాధానాన్ని, సంతోషంను కూడా ఇచ్చే దేవుడు ప్రభా. నీకు వందనాలు. సమృద్ధినిచ్చే దేవుడు కాబట్టి ప్రభా, మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని బట్టి నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించి ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుని బిడ్డని జ్ఞాపకం చేసుకొని, అలాగే చూసిన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఏలియాకి వచ్చిన సమృద్ధి రీతిగా తండ్రి ప్రవేశం ఇచ్చి ఏ కొదవ లేకుండా సహాయం చేయమని, మంచి జ్ఞానము, ఆరోగ్యము, ఆయుష్, దీర్ఘాయుష్, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, సంతోషం అయా తండ్రి ప్రభు సమృద్ధిని కుటుంబంలో మీరు దయచేసి ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.